ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను జన ఫస్ట్ వైఫ్ ని కాదు, నేనే ఫస్ట్ వైఫ్ ని. నువ్వు సెకండ్. నువ్వే సెకండ్ వి. రేపటి నుంచి జానాతో నేను ఆఫీస్ కి వెళ్తాను. నువ్వు ఇంట్లో ఉండు. అదెలా కుదురుతుంది? ఇంతకాలం నువ్వు ఇంట్లో ఆయన భార్యవి, ఆఫీస్లో నేను భార్యని. నువ్వు ఈ మధ్య ఆయన భార్యవయ్యావు. నేను ఎప్పటి నుంచి ఆయన భార్యని. నీకంటే ముందు నేను ఆయన భార్యని. నా తర్వాతే నువ్వొచ్చావు. నువ్వు చెప్పు జనా, నీ మెయిన్ వైఫ్ ఎవరు? నేనే అని చెప్పండి. కాదు, నేనే అని చెప్పండి. మీరు నా వైపు. కాదు, నా వైపు. మీరు నా వైపు. మీరు నా వైపు. మీరు నా వైపు. బావ నలిగిపోతున్నాడు. బావ నలిగిపోతున్నాడు. ఎవరు నలిగిపోతున్నారు బాబాయ్? బావా, జనార్దన్ బావ సీత. ఇద్దరు భార్యల మధ్య ఇరువురి బామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా అని పాడుతూ నలిగిపోతున్నాడు. ఆహాహా! ఓ బావా! హలో, ఎక్కడా? అదిగో అక్కడ. ఏరి వాళ్ళు? ఇక్కడ ఎవ్వరూ లేరు బాబాయ్. అంటే నేను ఊహించుకున్నానా? మీ ఊహ మరి ఓవర్గా ఉంది బాబాయ్. ఓ, వయసులో ఉన్న వాళ్ళకి వేయాల్సిన సాంగు వయసు మళ్ళిన వాళ్ళకి వేసి ఊహించుకోవడం ఏంటి? అవును కదా. నా ఏజ్ కూడా అయిపోయింది కదమ్మా. మ్మ్. అందుకే ఏజ్ బార్ సాంగ్స్ వస్తున్నాయి. ఆ సాంగ్ డిలీట్. కానీ సీత, ఆ సాంగ్ నీకు రామ్కి పడితే భలే ఉంటుంది. అంటే ఐ, రామ్ మామకు నేను కాకుండా ఇంకో దాన్ని తీసుకొస్తారా బాబాయ్? ఆ, కళలు కూడా అలాంటి ఆలోచన చేయకండి. ఈ సీతారాముల పెళ్లి చేసింది మీరే. అవునవును, ఒకే రాముడు ఒకటే సీత. హ్మ్. కాబట్టి ఆ సాంగ్ మీకు సూట్ అవదు. మీ సాంగ్ ఏంటంటే సీతే రాముడి కట్నం, ఆ సీతకు రాముడు దైవం, అడవులనైనా అయోధ్యనైనా రామయ్య సీతమ్మకు పేరంటం, పేరంటం, సీతే రాముడి కట్నం. ఇద్దరు భార్యల మధ్య ఇరువురి బామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా అని పాడుతూ నలిగిపోతున్నాడు. సీత, ఏంటి సీత, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు మామా. ఏమీ లేకపోతే ఎందుకు నవ్వుతున్నావు? ఏదో ఉంది, చెప్పు. చెప్పడానికి కాస్త సిగ్గుగా ఉంది. సిగ్గు వల్ల వచ్చిన నవ్వు అంటే ఏదో మంచి రొమాంటిక్ మ్యాటరే అయ్యుంటుంది. త్వరగా చెప్పు చెప్పు. మరీ ఎక్కువ ఊహించుకోక మామా. ఇది మన మ్యాటర్ కాదు. మన మ్యాటర్ కాదా? మరి ఎవరి మ్యాటరు? చెప్తే చల్లారిపోతావు. పర్వాలేదులే, చెప్పు చెప్పు చెప్పు. తీరా చెప్పాక చప్పగా ఉంది అనకూడదు. అబ్బా, అలా ఊరించకుండా విషయం చెప్పవే. ఏం లేదు మామా. మావయ్య, అదే మీ డాడీ ఉన్నారే, ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కుపోయినట్టు ఇరువురి భామల కౌగిలిలో ఇరుకున పడి నీవు నలిగితివా స్వామి అన్న సాంగ్ చలపతి బాబాయ్ ఊహించుకున్నాడు. అదేమైనా బాగుంది? నువ్వే చెప్పు. మా మగాళ్ళ కష్టం నీకు నవ్వులాటగా ఉందా సీత? నిజంగా మావయ్యకు అలాంటి కష్టం వస్తే పరిస్థితి ఏంటి మామా? అంటే రావాలని కోరుకుంటున్నావా? నిన్ను నీకు దెబ్బలు పడాలి సీత. ఈ మధ్య మరీ అల్లరి పిల్లవైపోతున్నావు.
దెబ్బలు నాకు కాదు మీకు పడాలి. ఆ? నాకెందుకు దెబ్బలు? ఈ మధ్య నా మీద ఊరికే సీరియస్ అవుతున్నావు కదా మామా. నువ్వు సిల్లీగా ఉన్నావు కాబట్టే నేను సీరియస్గా ఉన్నాను. ముందు దగ్గరికి రావే. ఎందుకు రావాలి? నేను సిల్లీ కదా. నువ్వుగా వస్తే ఒక్కటే దెబ్బ, నేను పట్టుకున్నానంటే 2 దెబ్బలు. ఆ బుగ్గ ఈ బుగ్గ బూరెలవుతాయి. అవునా? అయితే పట్టుకొచ్చొద్దాం. ఏ నా వల్ల కాదు అనుకుంటున్నావా? ఏయ్, ఆగు. ఏయ్, ఏయ్, సీత సీత ఏయ్, నే- ఆగు. దీపం వెలిగించు సీత. ఏంటత్తమ్మా ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం నాతో దీపం పెట్టిస్తున్నావు? ఈ రోజు రేపు వెలిగించు. ఎల్లుండి పౌర్ణమి. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తే ఈ తంతు పూర్తవుతుంది. ఎందుకు ఇదంతా అత్తమ్మా? కారణం అడిగితే ప్రతిసారి దాటేస్తున్నావు. ఇప్పుడైనా చెప్పు, నాకేమైనా ప్రమాదం ఉందా? అలాంటిదేం లేదు సీత. వ్రతం రోజు చీర కాలిపోయిన దోషం నువ్వు రామ్ అఖండ దీపాలు వెలిగించిన రోజే పోయింది. మరి ఎందుకు మళ్ళీ దీపాలు పెట్టడం? ఎందుకు ఏమిటి అడక్కు. నేను మొక్కుకున్నాను. చెప్పింది చెయ్యి. సరే అత్తమ్మా. ఇంకా వెళ్ళి నేను వంట చేయనా? ఉమ్. హలో, నమస్కారం పంతులు గారు. నేను విద్యాదేవిని. నమస్కారం. చెప్పండమ్మా. ఆ రోజు మీరు చెప్పినట్టు మా కోడలు సీతతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టిస్తున్నాను. ఎల్లుండి పౌర్ణమితో ఆ తంతు పూర్తవుతుంది. ఆ తర్వాత రామ్ సీతల మధ్య ఎడబాటు రాదు కదా. పౌర్ణమి రోజు ఆ దంపతులు గుళ్ళో నిద్ర చేస్తే దాదాపు ఆ దోషం పోయినట్టేనమ్మా. ఆ పౌర్ణమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను పంతులు గారు. సీత తులసికోట దగ్గర వెలిగించిన అఖండ దీపం ఆరిపోయినప్పటినుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.